ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనం విజయవంతంగా ముగిసింది. సుమారు 48 గంటల పాటు కొనసాగిన ఈ నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, పోలీసులు సమన్వయంతో వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూశారు. వివిధ యూత్ సంఘాలు, కాలనీల వారు ఏర్పాటు చేసిన గణపతులు గంటల తరబడి నిమజ్జనానికి తరలివచ్చాయి. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ పట్టణంలో ప్రధాన రహదారుల వెంట నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా గణేష్ నిమజ్జన యాత్రలో మనకు శోభయాత్రలో కూడా మాకు చాలా చక్కగా సహకరించారు. ఇంతకుముందు లేని విధంగా మనకు ఈరోజు 7 o'clockకే నిమజ్జనం కూడా పూర్తయింది. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడనే ఉన్నాను కాబట్టి లాస్ట్ ఇయర్ 9:30 అయింది మనకు గుండ్ల చెరువు దగ్గర. మిగతా 3 లొకేషన్స్ మనకు కుటారమూర్తి పెట్టి మామిడిపల్లిలో కూడా గతంలో కంటే కూడా మనకి ఈసారి గ్రహణం మూలంగా అలాగే పోలీస్ సిబ్బంది ఇచ్చిన సూచనలు వాళ్ళ సలహాల మూలంగా అలాగే వ్యక్తిగతంగా కూడా బాధ్యత తీసుకొని అన్ని గణేష్ మండలి కూడా తొందరగానే గణేష్ శోభయాత్రను ముగించాయి. ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క గణేష్ మండలికి భక్తులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా అలాగే నిమజ్జన ఏర్పాట్లు చూసుకున్నట్లయితే మనకు సబ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పోలీస్ కమిషనర్ గారు కూడా ముఖ్యంగా మనకు సలహాలు ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా పర్సనల్గా 2 సార్లు విజిట్ చేసేసి మనకు సూచనలు ఇవ్వడం మూలంగా అలాగే వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సలహాలు, సూచనల మేరకు మనం ప్రతి నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందే ఏర్పాటు చేసుకున్నాము. అక్కడనే మనం సగం విజయం సాధించాం. నిమజ్జనంలో మనకు వర్షం కూడా ప్రకృతి కూడా మధ్యలో ఇబ్బంది పెట్టినప్పటికీ చివరిలో ఎలాంటి ఆటంకాలు ఇవ్వకపోవడం వల్ల అనుకున్న సమయంలోనే పనులు కూడా పూర్తయ్యాయి. మనకు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు జరగడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం ఆ ఇబ్బందులను అధిగమించేసేసి నిమజ్జనానికి సంబంధించి ర్యాంప్తో పాటు రోడ్డు వెడల్పు కూడా చేసేసి గుండ్ల చెరువు ఏదైతే సెంటిమెంట్ ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఉందో ఆ సెంటిమెంట్ మేము అదేవిధంగా ఆనవాయితీని కొనసాగించాలనే కృతనిశ్చయంతో మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళ శాయశక్తులు కృషి చేసేసి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడంలో వాళ్ళు ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఉంది.
వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు, పట్టణ ప్రజలందరూ కూడా సౌకర్యాల పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం, సంతోషం వ్యక్తం చేయడం నిజానికి మాకు చాలా ఆనందం కలిగించే విషయం. మేము చేసే కార్యక్రమానికి గుర్తింపు లభించడం కంటే, ఒక ఉద్యోగకర్త కంటే అధికారులకు మించింది కూడా మాకు ఏది ఉండదు. సో ఇలాంటి అనవైతేనే మళ్ళీ వచ్చే సంవత్సరాల్లో కూడా మేము కొనసాగిస్తామని చెప్తూ మనకు ఈ సంవత్సరము గూండ్ల చెరువులో 176 ఈరోజు జరిగిన, నిన్నటి నుంచి మనకు 11 రోజుల నుంచి జరిగిన విగ్రహాల సంఖ్య నిమజ్జనానికి 9వ రోజు మనకు 75 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. అలాగే పెరిగిట్లో 34, కోటార్మూరులో 46, మామిడిపల్లిలో 45 విగ్రహాలు మనకు ఈరోజు నిమజ్జనం కావడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటన జరగకుండా నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం అనేది జరిగింది. ఎక్కడైనా ఈ చిన్నపాటు లోటుపాట్లు ఏదన్నా అయితే భక్తులందరూ కూడా మమ్మల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ దిగ్విజయంగా శోభాయాత్రను పూర్తి చేసినందుకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రుల పాత్ర కూడా చాలా ఉంది. వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు ఆర్మూరు మరియు ఉమ్మడ వద్ద నిమజ్జనానికి నిజామాబాద్ నుంచి వచ్చిన విగ్రహాలకి మరియు ఆర్మూరు ఇందులో భాగంగా ఈరోజు మన ఆర్మూరు నీళ్ళ చెరువు వద్ద నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవడానికి నిమజ్జనాన్ని ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది, రిటైనింగ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మరియు ఇతరత్ర అందరూ కూడా సహకరించి ప్రశాంతంగా జరగడానికి కృషి చేస్తారు. మీ అందరికీ మా ఆర్మూర్ ముఖ్యంగా ఈ సర్వజన సమాజం కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం సహకరించడం. ముఖ్యంగా ఈ అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నందుకు వారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న అంటే ఈ వాయిస్ మనకు నాయిస్ పొల్యూషన్ చేసినటువంటి వాళ్ళ మీద తప్పకుండా ఐడెంటిఫై చేసిన వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఏదైతే చిన్న చిన్న పరిధిలో ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి విగ్రహాలు, ఆర్మూరు, పాల్కొండ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విగ్రహాలను మనం నిమజ్జనానికి ఆర్మూరు గూండ్ల చెరువు మరియు నందిపేట దగ్గర ఉమ్మెడ వద్ద ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాటులో ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో మనం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ గారు మరియు మున్సిపల్ అక్కడ మన నిజామాబాద్ వాళ్ళు నందిపేట ఉమ్మెడ వద్ద ఏర్పాటు చేశారు. చక్కని ఏర్పాట్లు చేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి మనం ఒక దీనికన్నా ఈ నిమజ్జనానికన్నా ముందు 3 సార్లు ఆల్ డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారితో సహా మనకు ఇక్కడ లోకల్ సబ్ కలెక్టర్ గారు మరియు మా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను అన్నింటినీ సరి చేసి చెట్లను ట్రీ కటింగ్ కానీ లేకపోతే కొమ్మలు ట్రిమ్మింగ్ చేయడం, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో వైర్లను సర్వీస్ చేయడం, మున్సిపల్ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ మనకు అన్ని ఏర్పాట్లు చేసేటట్టు డ్రింకింగ్ వాటర్, హెల్త్ ఫెసిలిటీస్ ఇక్కడ మనం చూస్తే ఆర్మూర్ గూండ్ల చెరువు ఇంతకుముందు ఎలాంటి అవి ఉండకపోతుండే. ఇవన్నీ చేసిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి ఈరోజు మనం ప్రశాంతంగా మన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడం జరిగింది. ఈరోజు వరకు మనకు 9th డే గూండ్ల చెరువులో 75 విగ్రహాలు, ఈరోజు ఇక్కడ 176 విగ్రహాలు, తర్వాత ఉమ్మెడ వద్ద ఈరోజు 375 విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకొక 26 విగ్రహాలు అక్కడ కంప్లీట్ అయ్యేది ఉన్నాయి. అవి కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల ఉమ్మెడ వద్ద ఉన్నటువంటి విగ్రహాలు కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అంటే ఈ నిమజ్జన